బబులోను సామ్రాజ్యాన్ని దర్యావేషు అనే రాజు పరిపాలిస్తున్న రోజులవి. తన కింద 120 మంది అధిపతులు ఉన్నారు, 3 ప్రధానులు ఉన్నారు. ఈ ముగ్గురులో ప్రథమమైన వాడు, ముఖ్యమైన వాడే భక్తిపరుడైన యూదుడు. యూదుడు అంటే రాజుగారికి చాలా ఇష్టం. అంతేకాదు ఈ యూదుడికి రాజుగారు చాలా విలువనిచ్చేవాడు. అంతేకాదు ఈ యూదుడు రాజుగారికి రైట్ హ్యాండ్గా ఉండేవాడు. ఇది కాస్త చుట్టూ ఉన్నవారు చూసి ఒక్కసారిగా వారిలో కుళ్ళు, ద్వేషం, పగ బయటకు వచ్చేసిందండి. ఏదో విధంగా యూదుని లేకుండా చేసేయాలి, ఏదో విధంగా ఈ యూదుని తీసివేయాలని చెప్పేసి పక్కా ప్లాన్తో ఆలోచన చేసి ఒక శాసనాన్ని పుట్టిస్తారండి. ఏంటి ఆ శాసనం అంటే 30 రోజుల వరకు రాజుకు తప్ప ఏ దేవునికి, ఏ మనుషునికి ప్రార్థన చేయకూడదు. ఒకవేళ అలా ప్రార్థన చేస్తే తీసుకువెళ్ళి ఆకలితో ఉన్న సింహాల గుహలోకి తోసివేస్తామనే ఒక శాసనాన్ని పుట్టించేస్తారు. కానీ ఈ యూదుడికి, ఈ భక్తిపడిన యూదుడికి ఒక క్రమమైన అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే ఆయన ప్రార్థన చేయకుండా ఉండలేడు, దేవునికి మొర్ర పెట్టకుండా ఉండలేడు. ప్రతిరోజు ముమ్మారు మోకరించి దేవుని దగ్గర నుంచి సహాయం కోరుకుంటూ, దేవుని దగ్గర నుంచి బలాన్ని కోరుకుంటూ ప్రార్థన చేసే అలవాటు ఆ యూదుడికి ఉందండి. ఇది కాస్త చుట్టూ ఉన్న వారి శత్రువులు చూసేశారు, శాసనాన్ని పుట్టించిన శత్రువులు చూసేశారు. అలా చూసిన ఆ శత్రువులు కాస్త వెళ్ళి రాజుగారికి చెప్పేశారు, అయ్యా మనం ఒక శాసనాన్ని పుట్టించాము, ఆ శాసనాన్ని ఆ యూదుడు ధిక్కరించాడు, వ్యతిరేకించాడు అని చెప్పగానే రాజుగారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి, చేతగాని స్థితిలో ఉంటారు. ఆ యూదుడిని కాపాడాలనుకుంటాడు కానీ కాపాడుకోలేని స్థితిలో ఉంటాడు. రాజుగారు చాలా బాధపడిపోతూ ఉంటారండి. ఈలోపు నా శత్రువులు కాస్త యూదుని, భక్తిపడిన యూదుని తీసుకొచ్చి ఆ సింహాల గుహలోకి, ఆకలితో ఉన్న ఆ సింహాల గుహలోకి తోసివేస్తారండి. ఆ సింహాల గుహ దగ్గర నుంచి రాజుగారు ఇంటికి వెళ్ళిపోతారండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి నిద్ర పట్టదండి రాజుగారికి. తిండి తినలేకపోతూ ఉంటాడండి. ఒకటే ఆలోచన, ఆ యూదుడికి ఏమై ఉంటుందో, చనిపోయి ఉంటాడా, సింహాలు తినేసి ఉంటాయా, ఆకలితో ఉన్న సింహాలకి ఆహారం అయిపోయి ఉంటాడా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడండి. అయ్యో నేను రక్షించలేకపోయాను, అయ్యో నేను కాపాడలేకపోయాను, అయ్యో నేను విడిపించలేకపోయానని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడండి. ఎప్పుడు ఉదయం అవుతుందో, ఎప్పుడు తెల్లారుతుందో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు. అవుతుంది తెల్లవారగానే రాజుగారు పరిగెత్తుకుంటూ సింహాల గుహ దగ్గరికి వెళ్తాడండి. వెళ్ళి లోన ఏం జరిగిందో, ఆ చీకటి గుహలో సింహాల మధ్య ఏం జరిగిందో అని చెప్పేసి హృదయం నిండా బాధ, హృదయం నుంచి వేదన, ఆ వేదనతోని దుఃఖ స్వరముతో, జీవము కలిగిన దేవుని సేవకుడా, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా అని చెప్పేసి దుఃఖ స్వరముతో పలికినప్పుడు ఆ సింహాల గుహలో నుంచి, ఆకలి కలిగిన, చీకటి కలిగిన ఆ సింహాల గుహలో నుంచి ఒక గంభీరమైన స్వరము వినపడుతుందండి. ఆ గంభీరమైన స్వరము ఎవరిదో కాదండి, ఆ గంభీరమైన స్వరము భక్తుడైన యూదుడుదండి. ఆ భక్తుడైన యూదుడు ఎవరో కాదండి, దేవునికి బహుప్రియుడైనటువంటి దానియేలుది. ఆ దానియేలు గంభీర స్వరముతో అంటాడు, రాజు చిరకాలము జీవించునుగాక. నా దేవుడు నిత్యము నేను ప్రార్థన చేస్తున్న నా దేవుడు తన దూతను పంపించి ఆ సింహాలు కేకలు వేయకుండా, అరవకుండా, గర్జించకుండా వాటి నోర్లు మూయించాడు అని చెప్పేసి ఆ రోజు దానియేలు చెప్పడం జరిగిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. సింహాల గుహలో సింహాలు ఏ హాని చేయకుండా దానియేలును కాపాడడం కోసం, సింహాల నోర్లు మూయించడం కోసం దేవుడు తన దూతను పంపించడానికి కారణం ఏంటో తెలుసా? దానియేలు ప్రార్థనా జీవితం దేవుని ఆకట్టుకుందండి. దానియేలు ప్రార్థనా జీవితం దేవుని కట్టిపడేసిందని. దానియేలు ప్రార్థనా జీవితం దేవుని యొక్క హృదయాన్ని దోచుకుందండి. కాబట్టే దేవుడు దానియేలు రక్షించకుండా ఉండలేకపోయాడండి. దేవుడు దానియేలు కాపాడకుండా ఉండలేకపోయాడండి. విడిపించకుండా ఉండలేకపోయాడండి. సింహాల నోర్లు మూయించకుండా ఉండలేకపోయాడండి. ఈ మాటలు వింటున్న నీవు ప్రార్థించే బిడ్డగా ఉన్నావా? అయితే నువ్వు ధన్యురాలివి. ఎందుకంటే నీ ప్రార్థనా జీవితం నిన్ను కాపాడుతుంది, నీ ప్రార్థనా జీవితం నిన్ను రక్షిస్తుంది, నీ ప్రార్థనా జీవితం నిన్ను విడిపిస్తుంది, నీ ప్రార్థనా జీవితం నీ శత్రువుల నోర్లు మూయిస్తుంది. నమ్మినట్లయితే ఆమేన్ చెప్తారా?